Yeah. So, ఇప్పుడు మనం సెట్ స్టార్ట్ చేద్దాం సెట్స్ గురించి. సో సెట్ 1.py అనేది క్యాలిక్యులేట్ చేసాం. నో ఇష్యూస్. సెట్ అంటే ఏం సెట్ లిటరల్ గా చెప్తున్నాను. పైథాన్ లో సెట్ అంటే మ్యాథమెటికల్ గా మనకి సెట్స్ ఉంటాయి కదా, మనకి మ్యాథమెటిక్స్ సెట్స్ కాన్సెప్ట్ ఉంది. ఆ లిటరల్ గా థింక్ చేసేయచ్చు. సెట్స్ అంటే మ్యాథమెటికల్ లో మనకి సెట్స్ ఉంటాయి, వెన్ డయాగ్రామ్స్ చేస్తాం, 2 సెట్స్ ఉంటాయి, ఇంటరాక్షన్ గీస్తాం, యూనియన్ వేస్తాం, సెట్ 1 ఏ మైనస్ బి చేస్తాము, బి మైనస్ ఏ చేస్తాం, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ నాట్ బి, అలా ఏదైనా. సో లిటరల్ గా ఆ సెట్ అనేది మ్యాథమెటికల్ సెట్ ఎలా అయితే ఉంటుందో సిమిలర్ గా పైథాన్ లో కూడా మీరు నువ్వు అలానే విజువలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది పక్కన పెడితే ఫస్ట్ సెట్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సెట్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, సెట్ యొక్క ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీ డూప్లికేట్స్ అలౌ చేయదు. మెయిన్ పాయింట్ డూప్లికేట్స్ ని అలౌ చేయదు. డూప్లికేట్స్ నాట్ అలౌ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సెట్ లో సెట్ ఈస్ మ్యూటబుల్. సెట్ ఈస్ మ్యూటబుల్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకోటి ఏంటంటే ఇంకేమో తెలుసా సెట్ గురించి? నో ఆర్డర్ మెయింటెనెన్స్. సో ఆర్డర్ అనేది ఉండదు దీనికి. అంటే ఆర్డర్ అనేది ఉండదు అంటే ఏంటంటే మనం ఇన్సర్షన్ ఆర్డర్ లో ఉండదు. ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ ప్రిజర్వ్డ్ అని చెప్పండి. ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ ప్రిజర్వ్డ్. అంతేగాని ఇది నో ఆర్డర్ మెయింటెనెన్స్ అంటే ఈసారి రన్ చేసినప్పుడు నాకు ఏబిసిడి వచ్చి, రేపు రన్ చేసినప్పుడు బిసిఏడి, ఎల్లుండి రన్ చేసినప్పుడు సిడిఏబి అలా కాదు. మనం ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ కాకుండా అదేదో ఆర్డర్ ఫాలో అయింది. అదే ఆర్డరే ఫాలో అవుతుంది. ఎప్పుడు ఆర్డరే ఫాలో అవుతుంది. ఆ ఆర్డర్ ఏంటంటే అది సెట్ ఏం చేస్తుంది అంటే ఇది హ్యాష్ కోడ్ పరంగా ఇంటర్నల్ గా హ్యాష్ కోడ్ ఉంటుంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాష్ కోడ్ క్రియేట్ అవుతుంది. ఆ హ్యాష్ కోడ్ పరంగా సేవ్ చేసుకుంటుంది సెట్ అనేది. సో బేసిక్ అదే పాయింట్. డూప్లికేట్స్ నాట్ అలౌడ్, మ్యూటబుల్, ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ ప్రిజర్వ్డ్. దాని యొక్క సింటాక్స్ ఏంటంటే కర్లీ బ్రేసెస్. సెట్ యొక్క సింటాక్స్ ఏంటి? కర్లీ బ్రేసెస్ separated with comma. So of course inside అన్ని ఎలిమెంట్స్ అనేవి సెపరేట్ కామా సెపరేట్ చేస్తాం. ఇన్సైడ్ ఎలిమెంట్స్ సెపరేట్ విత్ కామా. ఇంకేమున్నాయి? ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ నాట్ అలౌడ్ ఇన్. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండెక్సింగ్ స్లైసింగ్ ఇక్కడ కుదరవు. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ నాట్ అలౌడ్. ఎందుకు నాట్ అలౌడ్? ఆర్డర్ అనేది ఉండదు. ఆర్డర్ అనేది లేకపోయినప్పుడు నాకు ఇండెక్స్ లో ఉన్నది నేను చెప్పగలను. ఆ ఇండెక్స్ అనేది ఉండదు కదా, అది అక్కడ ఉండదు. స్లైసింగ్ కూడా అంతే. స్లైసింగ్ లో నువ్వు ఏం చేస్తావు? నాకు ఇండెక్స్ నుంచి ఇండెక్స్ వరకు కావాలి అంటావు. స్టార్ట్ టు స్టాప్ మెన్షన్ చేసి, ఆ స్టార్ట్ టు స్టాప్ ఏంటి? ఇండెక్స్ లే కదా. నాకు ఇండెక్స్ నుంచి ఇండెక్స్ వరకు కావాలి అంటావు. బట్ హౌ క్యాన్, ఎలా కుదురుతుంది? నాకు ఇండెక్స్ నుంచి ఇండెక్సింగే ఫాలో అవ్వదు సెట్ అనేది. అసలు ఇండెక్సింగ్ ఫాలో అవ్వదు. కాబట్టి నువ్వు నీకు సెట్ డాట్ ఇండెక్స్ అనే మెథడే ఉండదు సెట్ లో. ఎందుకంటే అది ఇండెక్స్ ఆర్డర్ లో 0, 1, 2, 3 లాగా లోపల అది స్టోర్ అవ్వదు. అది బేసిక్ గా హ్యాష్ కోడ్ ద్వారా స్టోర్ అవుతుంది. ఈ సెట్ ఆఫ్ 0, సెట్ ఆఫ్ 1 అనేది మీనింగ్ లెస్. సో ఇండెక్సింగ్ అనేది ఫాలో అవ్వదు. అందుకే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ నాట్ అలౌడ్. అవును, మరి ఇండెక్సింగ్ స్లైసింగ్ నాట్ అలౌడ్ అని ఇక్కడ చెప్పా కదా. సో నాకు టపుల్ అలౌడ్. టపుల్లో స్లైసింగ్ అలౌడా? ఇండెక్సింగ్ ఇస్ అలౌడ్. నేను ఏం చేస్తానంటే స్లైసింగ్ అలౌడా కాదని అడుగుతుంది. సో టపుల్ చేస్తాను. టపుల్లో నేను ఏం చేస్తున్నానంటే 2 to 4 అంట. 2 to 4 అంటే 0, 1, 2, 2 నుంచి 3 and 4. సో 4 is excluded. Okay. 4 is excluded, 2 is included. Start is included, stop excluded. So 5, 6 రావాలి అవుట్పుట్. అంతే కదా. సో ఇండియా టపుల్ ఏంటి? వాట్ ఈస్ టపుల్?
టపుల్కి లిస్ట్ డిఫరెన్స్ ఏంటి? టపుల్ కి లిస్ట్ కి టపుల్కి లిస్ట్ డిఫరెన్స్ ఏంటి? లైక్ సెంటెన్స్ ఫార్మేట్ రావట్లేదు సరిగ్గా. ఇమ్యూటబిలిటీ అంతే కదా. టపుల్ ఈస్ ఇమ్యూటబుల్, సెట్ ఈస్ సారీ లిస్ట్ ఈస్ ఇమ్యూటబుల్. మ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? టపుల్ నేను చేంజెస్ చేయలేను, బట్ నేను దాన్ని చేంజెస్ చేయడం దాన్ని ఎలా నేను పీసులు చేస్తాను, పని చేస్తాను. ఓకే. పని చేద్దాం, ఏమైతే అవుట్పుట్ చూద్దాం ఒకసారి. అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చింది. సో బేసిక్ ఏం చేసిందంటే ఆ టప్పులు స్లైస్ చేసి నీకు ఆ పీస్ ఇచ్చింది, కానీ ఆ టప్పులే మోడిఫై చేయాలి. ఓకే. సో టప్పులు ఏం చేసింది? స్లైస్ చేసి నీకు లోపల చేంజ్ అవ్వదు. నీకు ఆ టప్పులు అదే ఆబ్జెక్ట్ లో నీకు చేంజెస్ జరగవు. ఆ స్లైస్ చేసిన పీస్ ని నీకు సపరేట్ గా ఇచ్చింది. సో నీకు ఈ టప్పులే ఉంటుంది. ఆ టప్పులు నీకు ఏం కాదు, ఆ టప్పుల్లో చేంజెస్ ఏం అవ్వవు. ఆ టప్పుల్లో నీకు చేంజెస్ ఏం అవ్వవు. సో ఆ టప్పుల లోపల చేంజెస్ అవ్వవు. ఆ టప్పులు నీకు జస్ట్ ఆ ఇండెక్స్ రేంజ్ వరకు, ఆ 2 ఇండెక్స్ రేంజ్ వరకు తీసి నీకు సపరేట్ గా ఇచ్చినట్టు. యా. సో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ సెట్స్ లో నాట్ అలౌడ్. ఎందుకంటే అసలు దానికి ఇండెక్సే లేదు. ఇండెక్స్ లేనప్పుడు ఇండెక్స్ పరంగా స్లైస్ ఎలా చేస్తాను నేను? సో అది నెక్స్ట్ హెట్రోజినియస్ ఎలిమెంట్స్ ఆర్ అలౌడ్. హెట్రోజినియస్ ఎలిమెంట్స్ ఆర్ అలౌడ్, నాట్ జస్ట్ సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. హెట్రోజినియస్ ఎలిమెంట్స్ కూడా ఇవ్వచ్చు. Different types. Set objects are mutable. Yeah, set objects are mutable. Once we create set object, we can perform any changes, any number of changes we can perform. We can represent set elements within curly braces and with comma separation. ఇది కూడా మనం చూసాం. We can apply mathematical operations like union, intersection, difference, etc. on set objects. Okay. Yeah. So set అది. And one more thing, set is that set allows only hashable objects. Set allows only hashable objects. And the meaning ఏంటంటే నేను ఒక సెట్ తీసుకున్నాను, 10 తీసుకున్నాను, 45 తీసుకున్నాను, 67 తీసుకున్నాను. దాని తర్వాత నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, 3, 4, 5. నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. లెట్ మీ ప్రింట్ ఎస్. చూద్దాం ఏమవుతుంది. ఏమంటుంది? అన్హాషబుల్ టైప్ లిస్ట్ అంటారు. ఎందుకంటే లిస్ట్ ఈస్ నాట్ హ్యాషబుల్. సో నేను సెట్ టేక్స్ ఓన్లీ హ్యాషబుల్ టైప్స్ అంటున్నాను. సో లిస్ట్ అనేది లిస్ట్ ఈస్ నాట్ హ్యాషబుల్ టైప్ కాదు. సో మరి ఏవి హ్యాషబుల్, ఏవి అన్హాషబుల్ టైప్? మనం ఇప్పటివరకు చూసినా మనం ఇమ్యూటబుల్ ఇప్పటివరకు ఏమేమి చూసాం? లిస్టా, స్ట్రింగ్, సారీ ఇంటూ చూసాం. మన బేసిక్ డేటా టైప్స్ అన్ని ఇమ్యూటబులే కదా. ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, ఎస్టిఆర్, స్ట్రింగ్, ఫ్లోట్, కాంప్లెక్స్, ఎస్టిఆర్. ఇంకేం చూసాం? టపుల్ కూడా ఇమ్యూటబులే కదా, ఇంతగా మనం చూసాం. సో all basic data types are immutable. List, set, dictionary, ఈ మూడు మ్యూటబుల్. ఓకే. ఇవి మూడు మ్యూటబుల్. సో సింపుల్ గా ప్రస్తుతానికి ఎలా గుర్తుంచుకుంటా అంటే, ఈ మ్యూటబుల్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ అన్హాషబుల్. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకో. we have one more property. I'll discuss in later class. So ఇవి hashable. So these are hashable, these are unhashable. కాబట్టి సెట్ ఏం చెప్పాను? allows ఓన్లీ హ్యాషబుల్ టైప్ అని చెప్పాను కదా. ఓన్లీ హ్యాషబుల్ టైప్, allows ఓన్లీ హ్యాషబుల్ టైప్ అని చెప్పాను. అట్లా అన్నప్పుడు సెట్ ఏమైనా చేస్తుంది? సెట్ లిస్ట్ అలౌ చేస్తుందా? నో. డిక్షనరీని అలౌ చేయదు.
సెట్ సెట్ లో పెట్టుకోవచ్చా మళ్ళీ? పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవచ్చు? సెట్ హ్యాషబుల్ కదా కదా, అన్హాషబుల్ కదా, మరి సెట్ సెట్ ఎలా చేస్తుంది? ఓకే. నేను ఏం చెప్పాను? సెట్ ఎలా ఓన్లీ హ్యాషబుల్ అని చెప్పాను. అట్లా అన్నప్పుడు సెట్ సెట్ అనేది సెట్ అన్హాషబుల్, మరి సెట్ లో సెట్ ఎలా పెడతాను? ఓన్లీ నేను ఇవే పెట్టగలను. స్ట్రింగ్, ఫ్లోట్, ఇంట్, కాంప్లెక్స్, బూల్, these are all immutable and hashable. సో ఒకసారి ఏం చేస్తాను కదా నేను సెట్ తీసుకున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రిప్రజెంట్ చేస్తాం? కర్లీ బ్రేసెస్ రిప్రజెంట్ చేస్తాం. సో హెట్రోజీనియస్ అని చెప్తాం. సో ఇంట్ తీసుకోవాలి, ఫ్లోట్ తీసుకోవాలి, ఇంట్ తీసుకోవాలి, ఫ్లోట్ తీసుకోవాలి, ఒక బూలియన్ వాల్యూ తీసుకోవాలి, అండ్ దెన్ ఒక కాంప్లెక్స్ నంబర్స్ 8+9j కాంప్లెక్స్ నంబర్ కూడా తీసుకుంది. సో అన్ని తీసుకుంది. అండ్ దెన్ దీని లోపల టపుల్ తీసుకోవాలి, టపుల్ తీసుకుంది. ఇప్పుడు లిస్ట్ తీసుకుంటారా? లిస్ట్ తీసుకుంటారా? ఎందుకు? అన్హాషబుల్ కదా. అన్హాషబుల్ కాబట్టి సో లిస్ట్ తీసుకోదు. సో కొన్ని సెట్ నువ్వు సెట్ ఎస్ అని చెప్పావు, చూద్దాం ఒకసారి తీసుకొని. ఓకే. సో ఏం చేశాను? ఈ సెట్ లోపల ఇంకో సెట్ పెట్టాను. ఒకసారి నేను రన్ చేద్దాం. బేసిక్ నేను ప్రింట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రింట్ దాకా కూడా వెళ్దాం ఫస్ట్. జస్ట్ నేను రన్ చేద్దాం. ఏమంటుంది? అన్హాషబుల్ టైప్ సెట్ అంటుంది. సో అన్హాషబుల్ టైప్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ సెట్. సో అసలు ఏం చెప్పాను? సెట్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? సెట్ ఇండెక్సింగ్ పరంగా స్టోర్ చేసుకోదు, సెట్ హ్యాష్ కోడ్ పరంగా స్టోర్ చేసుకుంటుంది. అసలు అన్హాషబుల్ అయితే నేను ఎలా హ్యాష్ కోడ్ తయారు చేసి ఎలా స్టోర్ చేసుకుంటాను అంటుంది సెట్. అది దాని పాయింట్. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేశాను? టపుల్ తీసుకుందిగా, టపుల్ దగ్గర నాకు విషయం రాలా. ఇక్కడ ఏమంటుంది? అన్హాషబుల్ టైప్ సెట్ అంటుంది, కానీ నాకు టపుల్ అలా, బికాస్ టపుల్ ఈస్ హ్యాషబుల్. నేను ఇప్పుడు లిస్ట్ తీసుకుంటే సేమ్. చూద్దాం సరే ఏమైతే అవుతుంది. ఏమంటుంది? అన్హాషబుల్ టైప్ లిస్ట్ అంటాం. క్లియర్ కదా ఈ పార్ట్? క్లియర్. యా. సో ఈ అన్హాషబుల్ అనేది హ్యాషబుల్ అనేది నేనైతే చెప్పాను బ్రో, మరి నాకు ఎలా తెలుస్తుంది అని అడగచ్చు. దానికి మనకి ఏమైందంటే ఇంపోర్ట్ కలెక్షన్. మనకి కలెక్షన్స్ అనే ఒక క్లాస్ ఉంది పైథాన్ లో. ఈ ఇంపోర్ట్ అంటే ఏంటో లైన్ తీసుకో, ఇంపోర్ట్ అంటే ఏంటి లైన్ తీసుకో, ఎన్ని లైన్ తీసుకో. ఇంపోర్ట్ అంటే ఏమీ లేదు, ఆల్రెడీ వేరే వాడు రాసిన కోడ్ ని నేను నా ఫైల్లో వాడుకోవాలనుకుంటే ఆ కోడ్ ఇంపోర్ట్ చేసుకుంటా. సింపుల్. ఓకే. ఆల్రెడీ ఎవడో కోడ్ రాసేసాడు. కలెక్షన్స్ అనే దాంట్లో కలెక్షన్స్ డాట్ ఏబీసీ అనే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో కోడ్ రాసేసాడు ఎవడో, పైథాన్ వాడు రాసేసాడు. కానీ అది పక్క ఫైల్ కదా, ఆ పక్క ఫైల్ ని నా దాంట్లో వాడుకోవాలి కదా కోడ్ ని. అందుకని దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. నాకు మించి ఇక్కడ లేదు. సో కలెక్షన్ డాట్ ఏబీసీ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈజ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇది ఇంపోర్ట్ చేసుకుంటేనే నాకు ఈ మెథడ్ వచ్చింది. ఈ ఇన్స్టెన్స్ ఇక్కడ ఏమంటున్నాడు? ఆబ్జెక్ట్ ఇవ్వమంటున్నాడు, అండ్ అది హ్యాషబులా కాదో ఇవ్వమంటున్నాడు. రిటర్న్స్ వెదర్ ఆబ్జెక్ట్ ఇస్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. అంటే ఒక క్లాస్ ఆ క్లాస్ కి సంబంధించిందా కాదా ఇది అని చెప్పడానికి, అంతే, ఏం లేదు. సో నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు? ఏం చెక్ చేయాలి నేను? బేసిక్ గా ఫస్ట్ ఇంపోర్ట్ అనేది ఎప్పుడు ఫస్ట్ లైన్ ఉండాలి కోడ్ లో, ఉండాల్సిన అవసరం లేదు, చెప్తాను. బట్ నువ్వు ఎప్పుడైతే వాడాలనుకుంటున్నావు దాని మీద ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ పక్క కోడ్ ని వాడుకుంటున్నాను. ఆ పక్క కోడ్ ని వాడుకోవాలంటే ఫస్ట్ లైన్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అది సో ఈ కలెక్షన్ డాట్ ఏబీసీ అనే లోపల మనకి ఈ ఇన్స్టెన్స్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఇంపోర్ట్ లేదనుకున్నాం, ఈజ్ అని టైప్ చేయి. ఈ ఇన్స్టెన్స్ ఇంకా వచ్చింది. ఓకే, సారీ ఈ ఇన్స్టెన్స్ అనే మెథడ్ ఉంది. సారీ, ఈ ఇన్స్టెన్స్ అనే మెథడ్ ఉంటుంది, నాట్ ఈజ్ ఇన్స్టెన్స్. నేను ఇప్పుడు ఏం చేస్తాను దగ్గర ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ నేను ఏం చెక్ చేయాలంటే, నేను లెట్స్ టేక్ టపుల్ తీసుకున్నాను. టీ ఈజ్ ఈక్వల్ టు
టపుల్ నేను ఒక 3, 4, 5 అని చెప్పి 6. సో టపుల్ తీసుకున్నాను. ఈ ఇన్స్టెన్స్ ఏమంటున్నాను, ఈ టపుల్ అనేది ఎవడి యొక్క ఇన్స్టెన్స్ మనకి ఇవ్వాలి. ఎవడి యొక్క ఇన్స్టెన్స్ కలెక్షన్స్. సో ఇప్పుడు నేను ఇప్పుడు కలెక్షన్స్ అంటే నా కలెక్షన్స్ రావట్లేదు, ఎందుకంటే నేను ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి. ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సిఓ కలెక్షన్స్ డాట్ మనకి హ్యాషబుల్ అని ఉంటుంది. ఓకే, కలెక్షన్స్ డాట్ హ్యాషబుల్. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ పెట్టండి. ఇప్పుడు ఏమంటుందంటే ఈ టీ అనేవాడు ఈ హ్యాషబుల్ యొక్క ఇన్స్టెన్సా కాదా. ఈ కలెక్షన్స్ డాట్ హ్యాషబుల్ కావాలి అంటే దెన్ వీ షుడ్ ఇంపోర్ట్ కలెక్షన్స్ డాట్ ఏబిసి. ఇప్పుడు నాకు ఏం వస్తుంది, నా అవుట్పుట్ ఏం రావాలి, ట్రూ రావాలా ఫాల్స్ రావాలా. ట్రూ. ఎందుకు తప్పులు ఇస్తే హ్యాషబుల్. ట్రూ. అదే నేను తప్పులు తీసి సెట్ పెడతా. వాట్ షుడ్ ఐ గెట్? ఫాల్స్. లిస్ట్ పెడతా. ఫాల్స్ అవ్వాలి కదా. ఫాల్స్. ఇక్కడ సమ్ డెప్రికేటర్ ఇచ్చాడు, బట్ నో ఇష్యూస్. ఇక్కడ మనకు ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తున్నాడు. వాడు ఏమంటున్నాడంటే ఈ కలెక్షన్స్ లోపల ఏబిసి అనేది ఏదైతే ఉందో దాన్ని నేను డెప్రికేట్ చేశాను అన్నాడు. డెప్రికేట్ అంటే ఏం లేదు, దాన్ని ప్రస్తుతానికి అయితే దాన్ని వాడద్దు అని చెప్పి పైథాన్ చెప్పాడు, బట్ నువ్వు ఇంకా వాడుతున్నావు. నేను 3.10 వర్షన్ లో దాన్ని నా వర్షన్ పీకేస్తాను నువ్వు తింటిస్తున్నాడు. ప్రస్తుతం వాడుకోవచ్చు ఇప్పుడు. రైట్, నా వర్షన్ 3.6 ఏదో ఉంది. సో ఈ వర్షన్ లో వాడుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఈ అంటే నేను ఇచ్చిన మన వచ్చిన టైప్ అనేది హ్యాషబుల్ కాదా చెక్ చేయడానికి ఇలా చెక్ చేస్తాం. బేసిక్ గా హ్యాషబుల్ అనేది ఒక క్లాస్ అన్నమాట. ఈ టీ అనేది ఆ హ్యాషబుల్ కి సంబంధించిందా కాదా అనేది ఇది ఇన్స్టెన్స్ అని చెక్ చేస్తాం. అంతే, అయిపోయింది. బేసిక్ గా ఇది ఆబ్జెక్ట్ టీ అనేది. ఐ విల్ డిస్కస్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్స్ లో విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి. సో రైట్ నో ఇది ఇన్స్టెన్స్. మీరు నీకు కావాల్సిన ఆబ్జెక్ట్ టపుల్ అయితే టపుల్, లిస్ట్ అయితే లిస్ట్, సెట్ ఇంట్ అయితే ఇంట్, ఎనీథింగ్ జస్ట్ చెక్ కలెక్షన్స్ డాట్ హ్యాషబుల్ పెట్టి ఇప్పుడు వరకు నువ్వు చూసిన డేటా నీ హోంవర్క్ ఏంటంటే ఇప్పుడు వరకు నువ్వు చూసిన డేటా టైప్స్ అన్ని చెక్ చేసి ఏది కలెక్షన్, ఏది హ్యాషబుల్, ఏది అన్హాషబుల్ నోట్ చేసి. నేను ఇక్కడ లిస్ట్ చెప్పా కదా, నేను ఇక్కడ కొన్ని డేటా నేను ఇక్కడ కొంచెం నోట్స్ రాసా కదా, ఆ నోట్స్ తో మ్యాచ్ అవుతుంది. సో బేసిక్ ఏంటి, సెట్ ఏం చెప్పాను, సెట్ కి ఏం చెప్పి ఫాల్స్ ఇచ్చిన, ట్రూ ఇచ్చిన. ఫాల్స్. సో సెట్ కి ఫాల్స్ ఇచ్చింది కదా. సో సెట్ కి అది ఫాల్స్ ఇచ్చింది అంటే అర్థం ఏంటంటే సెట్ ఈస్ నాట్ హ్యాషబుల్. కాబట్టి సెట్ ఈస్ నాట్ హ్యాషబుల్. సెట్ హ్యాషబుల్ కానప్పుడు నేను సెట్ లో సెట్ ఎలా పెట్టగలను? సో నేను ఇప్పుడు s is equal to 2, 3, 4, 5, 6 అని ఇచ్చి తర్వాత సెట్ ఐ కాంట్ కీప్ సెట్. ఐ కాంట్ ప్లేస్ సెట్ హియర్. ఎందుకు? నాకు రన్ చేస్తే ఇష్యూ వస్తుంది. ఏమంటుంది? అన్హాషబుల్ టైప్ సెట్. బికాజ్ ఇట్స్ నాట్, ఇట్స్ అన్హాషబుల్. yes. సో దట్స్ ఆల్ అబౌట్ దాని అంటారు సెట్ లో ఏమి అలౌ చేస్తుంది అని. వన్ మోర్ థింగ్, ఇది ఇంపార్టెంట్ గా డిక్షనరీ కూడా సేమ్ సింటాక్స్ కర్లీ బ్రేసెస్ ఉంటుంది. డిక్షనరీ కూడా సేమ్ లోపల కర్లీ బ్రేసెస్ ఉంటుంది. కాకపోతే లోపల కీ వాల్యూ పేరు పెడతాం. అంటే కీ ఏమో కీ అనేది నేమ్ అనుకుంటే దాని యొక్క వాల్యూ ఇవ్వాలి అంటే జస్ట్ కాలన్ పెట్టి వాల్యూ నేమ్ అనేది ఏదైతే అలా ఇస్తాం. సో మనం కీ వాల్యూ పేరులో పెడతాం డిక్షనరీ అనేది. మిగతా అనేది మనం జస్ట్ నార్మల్ గా పెడుతున్నాం. నార్మల్ గా ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేస్తాం. బట్ డిక్షనరీలో అయితే ఆ వాల్యూస్ అన్నిటిని కీ వాల్యూ పేరు అంటే ఐటమ్స్ అన్నిటిని ఇది కీ, ఇది ఒక వాల్యూ, ఆ పేర్స్ లో పెట్టుకుంటాం. సింటాక్స్ అదే ఉంటుంది. డిక్షనరీకి సింటాక్స్ అదే,
సెట్ కూడా సింటాక్స్ అది. సెట్ కి సింటాక్స్ అదే. కాబట్టి నేను ఇప్పుడు ఎంటీ సెట్ తయారు చేయాలి అంటే నేను అలా పెడతాను, ఇది ఎంటీ సెట్ అనుకున్నావు నువ్వు ఏమనుకున్నావు, ఎంటీ సెట్ అనుకుంటున్నావు, ఇది ఎంటీ సెట్ అనుకుని ఇలా క్రియేట్ చేసి కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోయావు. ఇది అప్పుడు తర్వాత నువ్వు ఒకసారి ప్రింట్ ఒకసారి ప్రింట్ టైప్ చేసి నేను షాక్ అవుతాను. అదే డిక్షనరీ అనేది. ఎందుకంటే డిక్షనరీకి అదే సింటాక్స్, సెట్ కి అదే సింటాక్స్. కాకపోతే నువ్వు అప్పుడు అందుకని నువ్వు కనుక ఎంటీ సెట్ ఇస్తే అది సెట్ కింద ట్రీట్ చేయదు, అది ఎంటీ డిక్షనరీ కింద ట్రీట్ చేస్తుంది. సో మరి అప్పుడు నాకు ఎంటీ సెట్ ఎలా వస్తుంది అంటే ఏం లేదు, సింపుల్ గా సెట్ ఆఫ్ సెట్ ఫంక్షన్ సెట్ ఆఫ్. మనకి లిస్ట్ ఆఫ్ ఉంది కదా, మనకి లిస్ట్ ఆఫ్ చూసాం కదా, లిస్ట్ ఆఫ్ చూసాం. ఈ లిస్ట్ ఆఫ్ లో రేంజ్ పెట్టాం, లిస్ట్ ఆఫ్ లో మనం రేంజ్ పెట్టాం గుర్తుందా? సో అది నాకు రేంజ్ అనేది క్రియేట్ అయ్యింది అంతే. అలాగే నేను జస్ట్ ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఇలా అయినా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ నేను జస్ట్ లిస్ట్ ఆఫ్ అని ఇస్తే దానికి ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసి పెడతాను. సిమిలర్ గా టపుల్ కూడా అంతే, ఎంటీ టపుల్ అంటే నేను ఎలా అయినా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ టపుల్ ఆఫ్ అయినా ఇవ్వచ్చు. సిమిలర్ గా అంతే సెట్ ఆఫ్. ఎంటీ సెట్ క్రియేట్ చేయాలంటే సెట్ ఆఫ్ అని ఇవ్వాలి, అంతేకాని నేను కర్లీ బ్రేసెస్ తో ఇలా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఎంటీ డిక్షనరీ కింద ట్రీట్ చేస్తుంది, ఎంటీ సెట్ కింద ట్రీట్ చేయదు. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే టైప్ ఆఫ్ ఎస్ కామా ఎస్. సో టైప్ దాన్ని సెట్ కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఏమైంది, సెట్ అని ప్రింట్ అయింది. అండ్ దెన్ క్లాస్. సో తీసుకోవాలి ఎంటీ సెట్. నేను ఎప్పుడు సెట్ ఆఫ్ 3, 4, 5 అన్నాను. ఇప్పుడు ప్రింట్ వెయిట్ 1 సెకండ్. యా, వన్ మోర్ థింగ్. యా, ఇది చెప్తాను. ఓకే, ఇది ఎందుకు ఎర్రర్ వస్తుందో క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. యా, సో ప్రస్తుతానికి అయితే క్లియర్ ద పాయింట్స్ అని. సో ప్రస్తుతానికి వాట్ వి కవర్డ్ సెట్ గురించి వి డిస్కస్డ్ అబౌట్ సెట్. సెట్ అనేది ఏం చెప్పాం, సెట్ అనేది మ్యూటబుల్ అండ్ మ్యూటబుల్. సెట్ ఈస్ మ్యూటబుల్. ఆ సెట్ ఈస్ మ్యూటబుల్. అది ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ తీసుకోదు, బికాస్ ఇట్ స్టోర్స్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ హ్యాష్ కోడ్. హ్యాష్ కోడ్. సో హ్యాష్ కోడ్ ఎవరికి ఉంటది, ఎవరైతే హ్యాష్ లో వాళ్ళకే హ్యాష్ కోడ్ ఉంటది. కాబట్టి నేను ఎవరైతే హ్యాష్ లో వాళ్ళని నేను అలౌ చేస్తాను సెట్ చెప్తుంది. డూప్లికేట్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది, డూప్లికేట్ ఎలిమెంట్స్ ని అలౌ చేయదు. రైట్. సో థింగ్ ఈజ్ అలౌ చేయదు. ఎందుకు అలౌ చేయదు అంటే వన్స్ అగైన్ అది హ్యాష్ కోడ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. హ్యాష్ కోడ్ లో నీకు వచ్చిన సెట్ లోపల నువ్వు ఒక వాల్యూ పెడదాం అనుకున్నప్పుడు అది ఆ వాల్యూ యొక్క హ్యాష్ కోడ్ క్యాలిక్యులేట్ చేసి హ్యాష్ కోడ్ ని పెట్టుకుంటావు. బట్ నువ్వు ఆల్రెడీ నువ్వు 10 పంపించు, నువ్వు మళ్ళీ 10 పంపిస్తే అది ఆల్రెడీ హ్యాష్ కోడ్ ఉంది కదా, అదే హ్యాష్ కోడ్ లో పెట్టి మళ్ళీ 10 పెడుతుంది. సో అది ఓవర్ రైడ్ అయిపోతుంది కదా. సో నీకు అందుకే డూప్లికేట్స్ ఉండవు. అది అలౌ చేయదని కాదు, అది తీసుకుంటది, బట్ లోపల ఓవర్ రైడ్ అయిపోతుంది. సో అందుకని అది సెట్ యొక్క ప్రాపర్టీ. సో యా, సో డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అని సార్, ప్రస్తుతం డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అనుకుంటాం. అండ్ దెన్ one more thing is indexing and slicing. Indexing and slicing terminology is not at all applicable on sets. And one more thing, heterogeneous elements are allowed. Okay. And what type of elements are allowed inside set? Which are only hashable. So right now, how to create an empty set? You should create an empty set using set function. C is equal to set and C is equal to set and set function. Right. Yeah. So these all about the sets gurinchi. Tomorrow let's discuss more about sets. Okay.